ఆ దీనహీన స్థితిలో, మన బలహీన స్థితిలో మనం చిన్న చూపు చూసేవాడు కాదు ఆయన. నీ శక్తి నీకున్న ఈ స్థితిలో నుంచి నేను విడిపించలేదు. నీ నిస్సహాయపు పరిస్థితుల్లో ఎవ్వరూ నిన్ను ఆదుకోరు. నిన్ను ఆదుకొని నీకు సహాయం చేయగలిగిన సహాయకుడు, ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు ఆయనే. నీ కొరకు త్యాగం చేయగలిగిన వాడు. నీ నిస్సహాయపు పరిస్థితుల్లో వెన్నుతట్టి నీ చేయి పట్టి ఎక్కడ నీవు తలదించుకున్నావు అక్కడే నా దేవుడు నీ తలపైకెత్తుతాడు. ఎక్కడ నీవు అవమానాలు పాలయ్యావు అక్కడే ఘనతాస్పదముగా నిన్ను ఉంచుతాడు. ఎక్కడ నీ కన్నీటి బొట్టు పడిందో అక్కడే ఫలభరితంగా నిన్ను నడిపించగలిగిన నాథుడు ఒకే ఒక్కడు. ఆయనను పోలిన వాడు మరొక్కడు లేనే. నీకు ఏ సహాయం కావాలి? ఏ సహాయ సహకారాల కొరకు అరులు చాస్తున్నావు? ఏ బలహీనతలో నీవు ఆర్థికంగానా, ఆరోగ్యంగానా, ఆత్మీయంగానా, ఎక్కడ కుట్టుబడి, ఎక్కడ కోలబడి పడిన స్థితిలో నుంచి లేవలేని స్థితిగతుల మధ్యలో ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు? నిరాశ స్పృహల మధ్యలో ఇప్పటికీ గుండె గడగడలాడుతూ తల్లడిల్లిపోతుంది కదా. ప్రభువా, సహాయం చేటులో నీకన్నా మిన్న ఎవరున్నారయ్యా? నాకు నీ సహాయం కావాలి. ఆయన సహాయాన్ని కోరుకుంటే మేఘవాహనుడై వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నీ వెనుక నిలిచి ముందు నడిచి నేను కాచుకుంటాడు, కాపాడుకుంటాడు. ఆయన సహాయము వలన నేను బ్రతుకలేను అనుకున్న బ్రతుకుని బ్రతికి చూపించగలుగుతావు. నేను చేయలేను అనుకున్నది సాధించి చూపగలుగుతావు.